అందరూ కూడా ముందుకు జరుపుకోవచ్చమ్మా, ముందుకు జరగండి. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని దేవుని మాటలు మన మధ్యలో ప్రేమ్ కుమార్ అందిస్తారు. చక్కగా దేవుని ప్రార్థన పూర్వకంగా మాటలు విందాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కాక. కాలంలో దేవుని ఆరాధించడానికి చేరించిన సమయానికి దేవుని దాసులకు నా యొక్క హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. ఈ 107వ కీర్తన ధ్యానించడానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని ఆరంభంగా మాతో మాట్లాడుతున్నామని, ఈ యొక్క స్థలాన్ని నన్ను మీద అప్పగిస్తున్నదా, ఈ యొక్క ఆకాశ వాక్యం చెప్పి నాతో మాట్లాడి మమ్మల్ని మరి కూడా హృదయ ఆరాధన భావం ఆరంభించడానికి గురికొత్తమని వాక్యమైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ 107వ కీర్తనలో మనము గమనిస్తున్నాం 43 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేర్ ఆర్ 43 వర్సెస్ ఇన్ దిస్ చాప్టర్. ఈ 43 వచనాలు కూడా ఈ 107వ కీర్తనలో ఏమని వ్రాయబడిందంటే, ఎవరు రాశారు అంటే అక్కడైతే లేదు ఎవరు రాశారు అని. కానీ 106వ కీర్తన ఆరంభంలో ఏ విధంగా ఆరంభింపబడిందో 107వ కీర్తన కూడా సేమ్ టు సేమ్ అదే వాక్యము ఉండడం మనం గమనిస్తాము. ఈ రచన శైలి వీటన్నిటిని బట్టి దావీదు అనుకోవచ్చు, కానీ మరలా నిర్దిష్టమైన ఆధారం అయితే ఇక్కడ లేదు. ఈ 107వ కీర్తన ఈ పంచమ స్కందంగా మనం చూస్తూ వచ్చాము. కీర్తన 150 అధ్యాయాలు కూడా 5 స్కందాలుగా విభజింపబడ్డాయి. మొదటి స్కందము అది ఆది కాండమును పోలి ఉంటుంది, రెండవ స్కందము నిర్గమకాండమును పోలి ఉంటుంది, మూడవ స్కందము లేవ్య కాండమును పోలి ఉంటుంది, 4వ స్కందము సంఖ్యాకాండమును పోలి ఉంటుంది. ఈ 107 నుండి 150 వరకు ఉన్న ఈ పంచమ స్కందము, దీనిలో ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాక్యము వ్రాయబడినట్లుగా చూస్తాము. ఆజ్ఞల గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞ అయ్యేదా, ఆజ్ఞను వారు ఏ విధంగా తిరస్కరించి తిరుగుబాటు చేసి ఆజ్ఞలను వారు ఏ విధంగా విస్మరించారో, తద్వారా వారికి వచ్చిన నాశనము, ఆ తర్వాత వారు మొదలుపెట్టడము, ఆ తర్వాత దేవుడి విమోచన ఈ 107వ కీర్తన మనం చూస్తాము. ఈ 107వ కీర్తన ఇది మనం గమనించినట్లయితే ఎవరు రాశారో మనకు అర్థం అవ్వలేదు, కానీ దావీదు అనుకుంటున్నాం మనం ఇక్కడ. అయితే 143 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తామండి 107వ కీర్తనలో. ఈ కీర్తనకు మనం ఏదైనా ఎప్పుడు వ్రాయబడింది అని గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో విమోచింపబడి మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రమును దాటి అరణ్యంలో ప్రయాణం చేస్తూ వారు బబులోనికి వచ్చారు. బబులోనికి వచ్చిన తర్వాత బబులోను నుండి దేవుడు వారిని వారికి వాగ్దానం చేసిన స్థలంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు, అప్పుడు యెహోషువ మొదటిసారిగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలులో అందరూ పోలేదు, కానీ కొందరు ఆయనను అనుసరించిన వారు, ఆయన మాట నమ్మిన వారు, దేవుని ఆజ్ఞను నమ్మిన వారు యెహోషువను వెంబడించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాగ్దాన దేశానికి వెళ్ళినట్లుగా చూస్తాము. అప్పుడు జెరుబ్బాబెలు వారితో పాటుగా వెళ్ళి యెహోషువ నాయకుడు నడిపించినప్పుడు వారు కనాను దేశాన్ని ఆక్రమించుకున్నట్లుగా లేదా స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తాము. రెండవ దఫాగా ఇక్కడ ఏం చేస్తారంటే, ఎజ్రా, నెహెమ్యాలు వీరి నాయకత్వంలో మిగిలిన కొంతమంది ఇశ్రాయేలీయులు వీరు బబులోను నుండి ఆ చెరలో ఉన్న యూదులను తీసుకొని వారు కనాను దేశంలోకి వెళ్తున్నట్లుగా మనం చూస్తాము. అక్కడ వెళ్ళిన వారు ఎంతమంది అని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దాదాపుగా 42,360 మంది మాత్రమే యూదులు
ఎజ్రా నెహెమియా నాయకత్వంలో వీరు వారి వాగ్దాన దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా 7,337 మంది పనివాళ్ళు వారితో కూడా ఉన్నట్లుగా చూస్తాము. 200 మంది గాయకులు వారితో ఉన్నట్లుగా చూస్తాము. యాజకులలో లేవీయుల నుండి కేవలము 74 మంది మాత్రమే ఈ ఎజ్రాను నెహెమియాను వారి నాయకత్వానికి లోబడి వారు కనాను దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ యెరూషలేము దేవాలయం కంప్లీట్ గా కూల్చబడి అది కాల్చబడి ఉండగా అప్పుడు ఎజ్రా ప్రార్థన చేసి దేవుడి సహాయాన్ని పొందిన వాడై అప్పుడు మందిర నిర్మాణము తిరిగి నిర్మించాలన్న ఉద్దేశంతో ఆ సమయంలో రాయబడిన కీర్తన ఈ 107వ కీర్తన. గమనిస్తున్నాము. దీనిని 107 నుండి 119 వరకు ఏమంటామంటే యెరూషలేము దేవాలయం పునర్నిర్మాణంలో ఉన్న ఆ యొక్క పునాదికి సంబంధించిన కీర్తనని చెప్పుకోవచ్చు. 107 నుండి 119 వరకు అటువంటి ఒక అద్భుతమైన కీర్తన మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ 107వ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయుల సమకూర్పును మనం చూస్తాం. రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఇశ్రాయేలీయులను దేవుడు సమకూర్చిన విధానాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయం మొత్తాన్ని మనం 3 ముక్కల్లో చెప్పాలంటే ఏమని చెప్పుకోవచ్చు చెప్పండి. ఇశ్రాయేలీయులు చెరలో ఉండి దేవుని మొరపెట్టగా దేవుడు వారిని విమోచించగా దేవుణ్ణి వారు ఆరాధించిన విధానంగా ఈ 107 కీర్తన మనం చూస్తాము. 43 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనము 3 ముక్కల్లో చెప్పాలి అంటే వారి కష్టకాలంలో ఆయన మొరపెట్టారు, ఆపత్కాలంలో ఆయన మొరపెట్టినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తాము. వారు మొరపెట్టగా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? విమోచించినట్లుగా మనం చూస్తాము. ఆ చెరలో నుండి దేవుడు వారు తప్పించినట్లుగా మనం చూస్తాము. సో మొరపెట్టాలి, విమోచింపబడాలి, ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించాలన్న ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని యొక్క వాక్యం నుండి మనము నేర్చుకోవచ్చు. ఈ యొక్క వాక్యాన్ని 107వ కీర్తనని 43 వచనాల్లో మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. మొదటి 3 వచనాల్లో దేవుని సమకూర్పు, ఇశ్రాయేలీయులను దేవుడు సమకూర్చిన విధానాన్ని చూస్తాము. అదే విధంగా వారి స్థుతిని మనం గమనిస్తాము. చూద్దాము. మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. గత వారం మనం గమనిస్తూ వచ్చాము. దేవుని కృప అంటే ఏంటి, దేవుని దయ అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? దేవుని దయ అంటే ఏంటి, దేవుని కృప అంటే ఏంటి? 6 రోజులు అయిపోయింది, 7వ రోజు ఇచ్చినాము. దయ అంటే డెఫినేషన్ మర్చిపోయాం, కృప అంటే డెఫినేషన్ మర్చిపోయాం మనం కదా. దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడము, రైట్, దేవుని కృప. మనకి రావాల్సింది రానియకపోవడము దయ, రైట్. మనకేమి రావాలి? మనకేమి రావాలి? నరకము, శిక్ష, మరణము, వీటన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించాడు. మనం దేనికి అర్హులం కాదు. ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి, ఆయన పిల్లలయ్యే అధికారం మనకు లేదు. కానీ ఆయన దయ వల్ల మనకేమొచ్చింది? మనకి ఏదైతే అర్హత లేదో దానిని మనం పొందుకోవడము దేవుని దయ. మనకు అర్హత లేనిది పొందుకోవడము దేవుని దయ. ఆయన మందిరంకి వచ్చే అర్హత మనకు లేదు, ఆయన పిల్లలమై అది రైట్ అర్హత మనకు లేదు. కేవలము దేవుని దయ వల్ల మనము రక్షింపబడి ఆయన మందిరంలో ఉన్నట్లుగా చూస్తాము. 2వ వచనం గమనిద్దామా? యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట అండి? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటి రాగానే వారు ఏం చేస్తారు చెప్పండి అక్కడ? చూద్దామా? నిర్గమాకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6-7. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 6 verses 6 and 7. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, వెలుపలికి రప్పించి వారి దాస్యత్యంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి చేసుకొని దేవుడినైందును నేనే
రైట్. ఈ విడిపించే దేవుడు నేనే అని చెప్పిన దేవుడిగా మనం చూస్తాము. అదే నిర్గమాకాండ 15 అధ్యాయంలో వచ్చినట్లయితే అక్కడ వారు ఏం చేస్తున్నారు? పాట పాడి ఎర్ర సముద్రం దాటిన వారే పాట పాడి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ రోజు మనము కూడా విమోచింపబడిన వారమా కాదా? విమోచింపబడిన వాళ్ళమా కాదా? అయితే మనం ఏమి చేయాలి? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 Peter chapter 2 and verse 9. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురము చేయునట్లుగా. అంటే ప్రచురము చేయడం అంటే ఏంటి? ఆయన చేసిన మేలును మనం గుర్తు పెట్టుకొని మరొక మనం ఏమి చేయాలి? ఆయన ఆరాధించాలి, ప్రచురించాలి, ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అంతేనా? రైట్. నేను అంటాను, సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ ని పబ్లిక్ గా ఎవిడెన్స్ గా చెప్పడమే సాక్ష్యము అనేది. నేను రక్షింపబడ్డాను, అప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను, మీరు ఎవరు చూడలేదు. కానీ నా వ్యక్తిగత అనుభవాన్ని అందరి ముందు వ్యక్తపరచడమే, ప్రచురము చేయడమే, నా దేవుడు నన్ను విమోచించాడు అని ప్రకటించడమే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం అని మనం చూస్తున్నాము. ఇక్కడ 1 కొరింథీ 6వ అధ్యాయం 20 వచనం చూద్దామా? 1 Corinthians chapter 6 and verse 20. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ విలువ ఎంతమ్మా ఇప్పుడు? వాట్ ఈస్ యువర్ వాల్యూ? బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తానికి మనం విలువ కడితే ఆ విలువ నీది, ఆ విలువ నాది. మన విమోచనకు దేవుడు కట్టిన విలువ ఏంటో తెలుసా? ఈరోజు ఉదయకాలంలో నేను బల చేస్తుండగా నాకు ఇచ్చిన తలంపు ఏంటో తెలుసా? ఆ గోధుమ గింజలు భూమిలో నుండి వాటి కట్ చేయబడి, వాటి దంచబడి, వాటి పిసకబడి, అది కాల్చబడి, అది అప్పంలాగా మన ముందుకు వచ్చింది. యేసుక్రీస్తు వారు కూడా నీ కోసమై నా కోసమై ఆయన పరలోకాన్ని భూలోకాన్ని దిగి వచ్చి ఆయన దంచబడినాడు, ఆయన పిసకబడినాడు, ఆయన కాల్చబడినాడు. ఆ మిట్ట మధ్యాహ్నం వేళలో ఆయన మరణించి సమాధి చేయడం ద్వారా, ఆయన పరలోకానికి వెళ్ళడం ద్వారా ఈ రోజు ఆయన శరీర సదృశ్యంగా ఉన్న ఆ రొట్టె మన ముందు ఉన్నట్లుగా మనం చూస్తాము. ఎంత అద్భుతమైన తలంపులు మనం గమనించండి. మనము ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన వారము, మన విలువ కలిగిన వారము. విలువ ఉన్న వాటికి మనం ఏం చేస్తామండి? ఏదైనా మన ఇంట్లో విలువైన ఉందంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? దాన్ని లోపల దాపెడతామా? చూపించుకున్నది అయితే ఏం చేస్తాం? షోకేస్. we need to showcase our experience. మన అనుభవాలను కూడా మనం పంచుకునే వారంగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. ఇటు ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడి ఆయన ప్రోత్సహించేది ఏంటంటే, నీవు విలువ పెట్టి కొనబడిన వాడివి, నీ విలువ చాలా అమూల్యమైనది, ఆ విలువను ప్రచురము చేయండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఇంకా 4 నుండి 9 వచనాల్లో ఎడారిలో తప్పిపోయిన ఇశ్రాయేలును మనం చూస్తాం. 10 నుండి 16 వరకు చెరసాలలో బందీలుగా ఉన్న ఇశ్రాయేలును మనం చూస్తాము. 17 నుండి 22 వరకు మరణ పడక మీద ఉన్న ఇశ్రాయేలును మనం చూస్తాం. 23 నుండి 32 వరకు నడి సముద్రంలో మునిగిపోతున్న ఇశ్రాయేలును మనం చూస్తాం. 33 నుండి 38 వరకు పతనమైన ఇశ్రాయేలు సమకూర్పును మనం చూస్తాం. 39 నుండి 43 వరకు దేవుని వారిని లేవనెత్తి వృద్ధి చేయడం మనం చూస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇశ్రాయేలుల పతనము, వారి మొర, వారి విమోచన, వారి వృద్ధిని మనం ఇక్కడ చూస్తున్నట్లుగా మనం చూస్తాము. 1వ వచనంలో మనం చూస్తాము, దేవుడు దయగలవాడు, ఆయన కృపగలవాడు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాము. 6వ వచనం చూద్దాం ఒక్కసారి. Let us go back to verse 6. 6వ వచనం ప్లీజ్. 11వ వచనం ప్లీజ్. 19వ వచనం ప్లీజ్. 28వ వచనం ప్లీజ్.
ఎన్నిసార్లు ఉందండి ఇక్కడ? అదే వాక్యము ఎన్నిసార్లు ఉంది ఇక్కడ? ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారి వెనక్కి వెళ్దాము. ఒక్కసారి 2వ వచనం ప్లీజ్. 3వ వచనం ప్లీజ్. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణ దిక్కు నుండి వీరిని సమకూర్చిన దేవుడు, 4 దిక్కుల నుండి సమకూర్చిన దేవుడు ఇశ్రాయేలులను వీరు 4 పర్యాయములు దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాము. వారు కష్టకాలంలో ఉండి శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టినట్లుగా మనం చూస్తాము. మొరపెట్టగానే చూద్దామా? 11వ వచనం ప్లీజ్. సారీ, ఒక్క నిమిషం ఆగండి. మొట్టమొదటిగా 6వ వచనంలో వారు మొరపెట్టారు. 8వ వచనం చూద్దాం ఒక్కసారి. ఓకే, సారీ, 6వ వచనం 2వ లైన్. ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించను. 13వ వచనం 2వ లైన్ ప్లీజ్. వారి ఆపదల నుండి వారిని విడిపించను. 19వ వచనం 2వ లైన్ ప్లీజ్. వారి ఆపదల నుండి వారిని విడిపించను. ఆ తర్వాత ఇంకో 28వ వచనంలోకి చూద్దాం. 2వ లైన్లో వారి ఆపదల నుండి వారిని, ప్రతిసారి దేవుని సమాధానాన్ని వారు పొందినట్లుగా మనం చూస్తాము. మీరు 4 పర్యాయములు మొరపెడితే 4 సార్లు దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? విడిపించినట్లుగా చూస్తాము. మనం నిజముగా మొరపెడితే మన మొర వ్యర్థముగా పోదు, మనం సమాధానం పొందేవారమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఆయనకి మొరపెడితే ఆయన మన సమీపంలో ఉండి ఆయన మనకు ఉత్తరం ఇస్తాడని ఇశ్రాయేలులకు దేవుడు వారిని విడిపించిన దేవుడు, వారి మొరవిన్న దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు మొరపెడితే, నీ కష్టకాలంలో నీవు మొరపెడితే, నువ్వు శ్రమలు తాళలేక నువ్వు మొరపెడితే, నువ్వు ఆపదలో ఉండి మొరపెడితే, నువ్వు వేదనలో ఉండి మొరపెడితే, నువ్వు బాధలో ఉండి మొరపెడితే, నువ్వు చిక్కుల్లో ఉండి మొరపెడితే, నువ్వు ఇబ్బందుల్లో ఉండి మొరపెడితే, నువ్వు నీళ్ళలో మునిగిపోతూ మొరపెడితే, శ్రమలు నేను వెంటాడుతున్నది మొరపెడితే, ఇప్పుడు నేను కాల్చివేస్తున్నదా నీ మొరపెడితే, నీ పాపంలో ఉండి మొరపెడితే, మరణంలో ఉండి మొరపెడితే, అగాధంలో ఉండి మొరపెడితే, ఆయన మొరవిన దేవుడు, నేను రక్షించే దేవుడు, నేను విడిపించే దేవుడు, నీ సమాధానం ఇచ్చే దేవుడు, నేను ఆదరించే దేవుడు, నేను కాపాడే దేవుడు, నేను బోధించే దేవుడు అని ఇశ్రాయేళ్ల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూసారా, అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నట్లుగా మనం దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. దేవుడు ఆనాడు ఇశ్రాయేళ్ల మొర మాత్రమే కాదు, వినే దేవుడు మాత్రమే కాదు, ఈనాడు నీ మొర నా మొర కూడా ఆయన వినే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. నేను అంటాను, ఈ ఉదయకాలంలో మనము ఇరుకుల్లో నుండి మనం వెళ్తున్నాం, ఇబ్బందుల్లో మనం వెళ్తున్నాం. when we are crossing all the struggles of situation, we should look at the cross. అది అంటే నేనేమంటానంటే, మనం శ్రమంలో ఉండి మనం వెళ్ళేటప్పుడు, ఇరుకుల్లో వెళ్ళేటప్పుడు మనం ఏం చూడాలంట? క్రీస్తు శిలువను చూడాలి. ఏం చూడాలి? క్రీస్తు శిలువను చూడాలి. అర్థమవుతుంది కదా? నేనంటాను, మనము ఇది ఇంగ్లీష్లో కొంచెం ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే అది రైమింగ్ లో వచ్చేస్తుంది. when we cross all the temptations, trials, troublesome situations, we should look at the cross. ఏం చూడాలి మనము? అప్పుడు మన ప్రయాణం ఏమవుతుంది చెప్పండి? మన ప్రయాణం ఏమవుతుంది చెప్పండి? విజయవంతమవుతుంది, విమోచింపబడిన వారమని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. కాబట్టి ఈ వాక్యంలోనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొరపెట్టాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు 2వ లైన్లో ఏముంది? విడిపించను 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 ఉంది కదా. 2వ లైన్లో ఏముంది చెప్పండి? God is our deliverer, He is our redeemer. ఆయన మనల్ని విడిపించే దేవుడిగా, రక్షించే దేవుడిగా, విమోచించే దేవుడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, we should pray. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా మన మొర ఆయనను చేరి ఆయన మనం విడిపించగా మనం ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలంటే చెప్పండి? మనము ఇది కూడా 4 సార్లు వ్రాయబడింది. ఒకసారి చూద్దామా? 8వ వచనం ప్లీజ్. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు, రైట్, 15వ వచనమ్మా.
వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని 21వ వచనం. ఆయన కృపను బట్టి ఉమ్. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఉమ్. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారు. 31వ వచనం. ఆయన కృపను బట్టి ఉమ్. నరులకు ఆయన చేయు కార్యములను బట్టి ఉమ్. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారు. నేను 4 డిఫరెంట్ వర్సెస్ చెప్తే అదే వాక్యం చదువుతాం ఏంటమ్మా మళ్ళా నేను చెప్పిన 4 డిఫరెంట్ వర్సెస్ కదా. దేవుని వాక్యంలో 4 సార్లు ఏమడుగుంది చెప్పండి? 4 దిక్కుల నుండి సమకూర్చబడిన వారు 4 మార్లు యెహోవాకు మొరపెడితే 4 పర్యాయాలు దేవుడు వారిని. ఈరోజు ఇక్కడ చేరిన మనమందరం కూడా ఒక ఊరి వారమా, ఒక ఇంటి వారమా, ఎవరికి చెందిన వారమో, రైట్? ఎక్కడి నుండి వచ్చాము మనం? అయినప్పటికీ క్రీస్తు రక్తము ద్వారా మనమందరము ఆయన పిల్లలుగా దేవుని మందిరములో ఆయన బల్ల చుట్టూ చేరి వచ్చి ఆయన ఆరాధిస్తున్నాము. కేవలం ఎందుకు అంటే మన దేవుడు ఒక్కడే, ఆత్మ ఆయన నామంలో చేరి వచ్చి మన ఆరాధన కూడా ఒక్కటై ఉండాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. మీకు ఏదైనా డిఫరెంట్ వాక్యం ఉంటే చెప్పండి. నాకైతే ఈ వాక్యమే ఉంది. మనందరికి ఇదే వాక్యం కదా. మనమందరము ఏక ఆత్మతోటి, ఏక మనసుతోటి, ఏక దేవుడైనా మన దేవుణ్ణి మనము ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయ కాలంలో నేను ఎక్కువ సమయాన్ని తీసుకోవడం కానీ దీన్ని ధ్యానించడానికి చాలా అంశాలు ఉన్నాయి కానీ నేను 4 ముక్కల్లో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 107వ కీర్తన ఉంటే మనకి ఏం గుర్తు రావాలో చెప్పండి? దేవునికి మొరపెట్టాలి, విమోచింపబడాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చెప్తారు ఒక్కసారి 107వ కీర్తన అంటే ఏంటి చెప్పండి? దేవునికి మొరపెట్టాలి, విమోచింపబడాలి, దేవుని ఆరాధించాలి. 107వ కీర్తన మనకు గుర్తు రావాలి. 23వ కీర్తన చెప్తారు కదా, ఒకటో కీర్తన చెప్తారు కదా. మరి 107వ కీర్తన కూడా ఎప్పుడు గుర్తుండాలి. అదేంటంటే మొరపెట్టాలి, విమోచింపబడాలి, ఆరాధించాలి. ఇదే చాలా ప్రాముఖ్యంగా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాము. ఎడారులో తప్పిపోయిన ఇశ్రాయేలును మనం చూస్తాము. మనం కూడా ఎడారులో తప్పిపోయిన వారిని. ఈ యొక్క భూమి అంతా కూడా పాపముతో నిండిపోయి ఫలము లేక ఉన్న ఈ యొక్క భూమిని దేంతో పోల్చాడంటే దేవుని వాక్యం ఎడారితో పోల్చబడింది. ఆ ఎడారిలో ఫలవంతమైన జీవితం లేక మనము కూడా ఇశ్రాయేలు వలె తప్పిపోయినట్లుగా మనం చూస్తాము. చెరసాలలో ఉన్న ఇశ్రాయేలును మనం చూస్తాం 10 నుండి 16 వరకు. నేనంటాను మనం కూడా అపవాది చెరలో, అపవాది దాస్యంలో, అపవాదికి బానిసలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. మరణ పడత మీద ఉన్న ఇశ్రాయేలు మనం చూస్తాము 17 నుండి 27 వరకు. మనం కూడా మన పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమై ఉన్నాం చెప్పండి? చచ్చిన వారిని మనము. 23 నుండి 32 వరకు నడి సముద్రంలో ఉన్న ఇశ్రాయేలు మనం కూడా ఈ లోకంలో పతనం అవుతున్న వారిని మనం ఉన్నాము. అంత మాత్రమే కాకుండా 33 నుండి 38 వరకు ఆ పతనమైన ఇశ్రాయేల్ని దేవుడు సమకూర్చినట్లుగా మనం చూస్తాము. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను నన్ను కూడా సమకూర్చిన వాడిగా చూస్తున్నాడు. 39 నుండి 43 వరకు దేవుడు వారిని లేవనెత్తినట్లుగా మనం చూస్తాము. లేవనెత్తడం మాత్రమే కాదండి, ఇక్కడ చూద్దామా 38 వచ్చినప్పుడు మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. వారు అధికంగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు. వారి బాధ వలన, ఇబ్బంది వలనను, దుఃఖము వలన తగ్గిపోయినప్పుడు అప్పుడు వారిని ఏం చేసినాడు? 41 వచనంలో ఆయన లేవనెత్తినట్లుగా చూస్తాము. 41 వచనం 2వ లైన్లో ఆయన వృద్ధి చేసినట్లుగా మనం చూస్తాము. 42వ వచనంలో సంతోషం అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము. ఈరోజు మనం కూడా ఈ ఎడారిలో నుండి బయటికి వచ్చి, సాతాను చెరలో నుండి బయటికి వచ్చి, మరణ దాస్యంలో నుండి బయటికి వచ్చి, నడి సముద్రంలో నుండి బయటికి వచ్చి ఆ సిలువను చూడగా క్రీస్తు మనల్ని పతనమైన వారిని లేవనెత్తినట్లుగా మనల్ని లేవనెత్తి ఆయన మనల్ని ఆశీర్వదించేవాడుగా, సమాధానం ఇచ్చేవాడుగా, అంత మాత్రమే కాకుండా ఆయన మనకు సంతోషమిచ్చే దేవుడిగా మన దేవుడు ఉన్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలంలో ఆత్మీయులతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నీవు ఆత్మీయంగా ఎడారులు తప్పిపోయినట్లు ఉన్నావా? ఆత్మీయంగా కటిక చీకటి అనే కారాగారంలో నీవు ఉన్నావా?
ఆత్మీయంగా పడత మీద నీవు ఉన్నావా? మరణం అనే పడత మీద నీవు ఉన్నావా? ఆత్మీయంగా సముద్రంలో నీవు మునిగిపోతున్నావా? జ్ఞాపకం చేసుకుందా. మన ఆత్మీయ స్థితిలో మనం ఎడారులో ఉండకూడదు. రైట్. ఆత్మీయంగా మనం కటిక చీకటిలో కారాగారంలో మనం ఉండకూడదు. ఆత్మీయంగా మనము మరణ పడత మీద ఉండకూడదు. ఆత్మీయంగా మనము నడి సముద్రంలో మునిగి ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నాడు కాబట్టి ఈ ఉదయకాలంలో మనం మొదలుపెడదాం. దేవా, నేను ఎడారిలో తప్పిపోయినట్లా ఇశ్రాయేలులా నేను ఉన్నాను. దేవా నన్ను పునరుద్ధరించు అని మనం మొదలుపెడదాం. దేవా, నేను ఆత్మీయంగా కటిక చీకటి అనే కారాగారంలో ఉన్నాను, నాకు కోల్పోయిన రక్షణ ఆనందాన్ని అనుగ్రహించు అని మొదలుపెడదాం. దేవా, ఆత్మీయంగా నేను మరణ పడత మీద ఉన్నాను. దేవా నన్ను లేవనెత్తు అని ఆయన మొదలుపెడదాం. దేవా, ఆత్మీయంగా నేను నడి సముద్రంలో మునిగిపోతున్నాను. దేవా నన్ను లేవనెత్తు అని మొదలుపెడదాం. ఎప్పుడైతే మనం మొదలుపెడతామో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ఆయన ఎటువంటి దేవుడు? ఆయన మన మొర ఆలకించే దేవుడు, మన మొర వినే దేవుడు. మనల్ని ఆత్మీయంగా ఎడారులో తప్పిపోకుండా నీటి తలయేరులను ఆయన మందిరంలో నాటేవాడుగా ఉన్నాడు. ఆత్మీయంగా మనము కటిక చీకటిలో పడిపోకుండా దేవుని వాక్యంతో ఆయన మనల్ని దర్శించేవాడుగా ఉన్నాడు. ఆత్మీయంగా మరణ పడత మీద మనం ఉండకుండా ఆయన జీవాన్ని మనకు అందించే దేవుడిగా ఉన్నాడు. నడి సముద్రంలో మునిగిపోకుండా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోకానికి తీసుకుపోయే దేవుడిని మనము కలిగి ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 107వ కీర్తన ఆనాడు ఇశ్రాయేలులకే కాదు, నేటి మనకు కూడా ఒక అద్భుతమైన కీర్తన. మొరపెడదాం, ఆయన విమోచనను కోరుకుందాం, ఆయన ఆరాధిద్దాం. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయంగాక. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడద్దు, మాట్లాడద్దు. ఇది ఒక